ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఉస్తాద్ ర్యామ్ ఆడిద్దాం. ఇప్పుడు ఆ 2 lakhs ఈ 15 lakhs టోటల్ 17 lakhs. మీరు ప్రతి క్వశ్చన్ ఆయన కరెక్ట్గా అక్కడ పెట్టిన వెంటనే అందులో ఒక నంబర్ వెలుగుతుంది. అలా అన్ని యాక్టివేట్ చేస్తే ఆ డబ్బు మీకు వస్తుంది అనమాట. ఈ గేమ్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి మీకు, లైఫ్ లైన్స్. ఒకటి కాలేజ్ సెలబ్రిటీ ఫ్రెండ్, మళ్ళీ ఉస్తాద్ చాయిస్. ఉస్తాద్ చాయిస్ అంటే వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. మేము ఎట్లాగో తీసుకుంటున్నాం ఆ హెల్ప్. అది పెదరైనా మొదటి ఆన్సర్ వేసే పొటాటో చిప్స్, పటాటా చిప్స్. క్వశ్చన్స్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. అండ్ క్వశ్చన్ నెంబర్ 1, పిల్లలు తినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే స్నాక్. క్వశ్చన్ నెంబర్ 2, ఒక మనిషి కోపంలో నుంచి పుట్టుకొచ్చిన డిష్. క్వశ్చన్ నెంబర్ 3, ఇండియాలో మందు కొట్టేటప్పుడు ఎక్కువగా తినే సైడ్ డిష్. క్వశ్చన్ నెంబర్ 4, ఒక షెఫ్ ప్రపోజ్ చేయడం కోసం తయారు చేసిన డిష్. పొటాటో చిప్స్తో ప్రపోజ్ చేస్తే వాడిని ఏ చెప్పుతో కొట్టదు. పిల్లలు తినడానికి ఎక్కువగా ఇష్టం ఇదే అనుకుంటున్నాను నేను. ఏమంటారు బాయ్స్? కాదా? ఒక మనిషి కోపంలో నుంచి పుట్టుకొచ్చిన డిష్, ఇండియాలో మందు కొట్టేటప్పుడు ఎక్కువగా తినే డిష్, ప్రపోజ్ చేయడం కోసం. ఎన్నిసార్లు చదువుతారు స్వామి? ఇదో బెదిరిస్తారేంటి షోకి పిలిచి? మాకు కావాల్సిన అది ప్రేమ. either 1 or 2. మీరు ఎక్కువగా కోపం వచ్చినప్పుడు ఎవరిని తిరుగుతూ ఉంటారు? ఎందుకు 2? హింట్ తీసుకుందాం. హింట్ పెట్టావా? నేనేం పట్టలేదు. ఏమి ఇచ్చారు? ఇచ్చారా హింట్? ఏంటి? నేను ఇచ్చాను హింట్, హింట్ ఇచ్చారు కదా, పట్టానన్నా. ఇందాక అది, ఇప్పుడు కాదు. పట్టావు దొంగ పిల్ల. నేనేం పట్టలేదు. బుజ్జి పిల్ల, తెల్ల పిల్ల. క్వశ్చన్ 2 లాక్. నా పని అయిపోయింది, నీ పని మిగిలింది. ఇదేంది? ఇదేది? 0. అది సో ఇవన్నీ ఎలగాలన్నమాట. వెలిగితే నీకు అన్నీ వస్తాయి. ఇదేంది? ఇది బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాల. లైఫ్ ఫిలాసఫీస్ ఇవన్నీ. లైఫ్ ఫిలాసఫీస్ నీ దగ్గరే ఉన్నాయి అన్నింటికి. రెడీ? ఏదైనా ఆన్సర్ అయ్యి. చాయ్ అండ్ బిస్కెట్. క్వశ్చన్స్ ప్లీజ్. క్వశ్చన్ నంబర్ 1, భారతీయులు ఎక్కువగా ఇష్టపడే కాంబినేషన్. క్వశ్చన్ నంబర్ 2, రోమియో జూలియట్ ప్రేమకి ప్రత్యేకగా మొదలైన కాంబినేషన్. క్వశ్చన్ నెంబర్ 3, సెకండ్ వరల్డ్ వార్లో సోల్జర్స్ సెట్ చేసిన ఓ కాంబినేషన్. క్వశ్చన్ నెంబర్ 4, చిరంజీవి గారు ఈ కాంబినేషన్ మీద ఓ పాట పాడారు. ఈ చాయ్ చమక్కులే చూడరా బాయ్, అదే కదా పాట. ఎవడరా కింద నుంచి సైకిల్ చేస్తాడు? సెకండ్ వరల్డ్ వార్ లో సోల్జర్స్ సెట్ చేసిన ఈ టీ బిస్కెట్ మన ఇండియా మ్యాటర్. అది రోమియో జూలియట్ ప్రేమకి ప్రతీకంగా మొదలైన ఫస్ట్ గా 3 గాని 1 or 3 1 or 3 భారతీయులు ఎక్కువగా ఇష్టపడే కాంబినేషన్. సెకండ్ వరల్డ్ వార్ లో సోల్జర్స్ సెట్ చేసిన ఒక కాంబినేషన్. ఓకే 3. ఏం తిరుపతి చేతులు ఆగట్లా? ఓకే 3 అన్న, లాక్ చేయండి. ఏదైనా లాక్ నెంబర్ 3. ఓకే, ఇప్పుడు నువ్వు పెడే.
ఆన్సర్ నంబర్ 3 నల్ స్టర్న్. క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ నంబర్ 1 బీర్ ని తయారు చేసిన వ్యక్తి పేరు. క్వశ్చన్ నంబర్ 2 ప్రపంచంలో ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకున్న వ్యక్తి పేరు. క్వశ్చన్ నంబర్ 3 అమ్మాయిలు లేని దేశం పేరు. క్వశ్చన్ నంబర్ 4 గోడలే లేని హోటల్ పేరు. ప్రపంచంలో ఎక్కువ 3 అనుకుంటా. ఆ? అమ్మాయిలే లేని దేశం పేరు. కాదు. అసలు దేశం ఉంటుందా అట్లా? ఏం దేశం రాబోయేది? అమ్మాయిలే లేని దేశం పేరు, గోడలు లేని హోటల్ పేరు, ఈ రెండిట్లో ఒకటి. అమ్మాయిలు లేని దేశం పేరేం ఉండదు కదా. అమ్మాయిలు లేని దేశం ఉంటుందా? ఎందుకుండదు? ఉన్నా మాకొద్దు. 4 క్వశ్చన్ నెంబర్ 4 లాక్. ఎవడైనా హనీమూన్కి వెళ్ళాలి, ఇక్కడ అదిరిపోద్ది కదా. అప్పుడు వర్షం పడాలి, దరిద్రం వదిలిపోతుంది. ఈ హోటల్లో ఒకటే రూమ్ ఉంటుందా? ఒకటే రూమా? అక్క పైన ఇంకో రూమ్ ఉంది. నాకు ఆ లెఫ్ట్ మొత్తం మంచం ట్రెండ్ నడుస్తున్నది ఈడ. ఓకే, Super. నెక్స్ట్ ఆన్సర్ పెట్టేయాలి. ఓహో, ఇదొకటి ఉంది కదా. యా, నెక్స్ట్ ఆన్సర్ బాగా ఆడుతున్నాం మనం. బాగా ఆడుతున్నారు పెద్దనా. నెక్స్ట్ ఆన్సరే మీకు నచ్చిన ఎక్విప్మెంట్ ఏసీ. క్వశ్చన్ నంబర్ 1 మనుషుల కంటే సిస్టమ్స్ కి ఎక్కువగా యూజ్ చేస్తున్న పరికరం. క్వశ్చన్ నంబర్ 2 ప్రింటింగ్ ప్రెస్ల కోసం తయారు చేసిన పరికరం. క్వశ్చన్ నంబర్ 3 ఎండాకాలం కూడా భార్యాభర్తల మధ్య బాండింగ్ బాగుండాలని తయారు చేసిన పరికరం. క్వశ్చన్ నంబర్ 4 తన పెట్ కోసం ఓ ఇంజనీర్ తయారు చేసుకున్న పరికరం. 3 అయితే 3 or 4 మేబీ. మనుషుల కంటే సిస్టమ్స్ కి ఎక్కువగా ఉపయోగించే పరికరం. ప్రింటింగ్ ప్రెస్ లో క్వశ్చన్ నెంబర్ 2 ప్రింటింగ్ ప్రెస్ల కోసం తయారు చేసిన పరికరం. పెద్దనా లాక్ చేయి. సరే, లాక్ చేయక ముందు ఈ రూల్ లేదు. ఇప్పుడు నేను చెప్పబోయేది లేదు, లాక్ నా కోసం స్పెషల్ గా చేస్తున్నారు. లాక్ చేశాక మార్చుకోవడానికి రూల్ లేదు. ఈ ఒక్కసారికి నీ కోసం మార్చుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నాను. ఆర్ యు షూర్? అదే అని ఇట్లా అడిగితే ఓడని చెప్తాడు. ఇట్లాంటి ఏంటి అర్థం చెప్పు అన్నాడు. అంటే 4 అనుకున్నా. తన పెట్ కోసం ఓ ఇంజనీర్ తయారు చేసుకున్న పరికరం. ఏం చేద్దాం? ఇందాక ఏం లాక్ చేసా? 2 లాక్ చేసేద్దామా? చేసేయండి. పక్క. క్వశ్చన్ నెంబర్ 2 లాక్ ప్లీజ్. చాలా ట్రై చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి, మనం కాలే. మనోడు ఏం చేస్తాడు చూద్దాం. ఏ గ్రీన్ లైట్స్ వేయండి. సరే, ఆన్సర్ నంబర్ 5 ప్లీజ్. ఆ ముక్కు తెలుసు నాకు. గిల్లేవా ముక్కిన ఎప్పుడైనా? చెప్పండి, మీ ఆప్షన్స్ చెప్పండి. క్వశ్చన్ నంబర్ 1 రాశి ఖన్నా చిన్నప్పటి ఫోటో. క్వశ్చన్ నంబర్ 2 అనుపమ పరమేశ్వరన్ చిన్నప్పటి ఫోటో. క్వశ్చన్ నంబర్ 3 నేహా శెట్టి చిన్నప్పటి ఫోటో. క్వశ్చన్ నంబర్ 4 శ్రీనిధి శెట్టి చిన్నప్పటి ఫోటో. నేహా శెట్టి చిన్నప్పటి ఫోటో. ఫిక్స్. క్వశ్చన్ నంబర్ 3 నేహా శెట్టి ముక్కును లాక్ చేయండి.
రూపాయలు గెలిచేసుకున్నారు నాన్ స్టాప్ గా. అసలు మీ ఇద్దరు కాంబో అదిరిపోయిందబ్బా. సూపర్. ఆన్సర్ నంబర్ 6 ప్లీజ్ ఆన్ ద స్క్రీన్. పెదనాయన. కంగారు క్యాంగురు. క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ నంబర్ 1 ఫీమేల్ క్యాంగరూస్ ని కన్ను కొట్టి సైకిల్ చేసే యానిమల్. క్వశ్చన్ నంబర్ 2 ఫీమేల్ క్యాంగరూస్ ని మజిల్ చూపించి షో ఆఫ్ చేసే యానిమల్. క్వశ్చన్ నంబర్ 3 పార్ట్నర్స్ కి ఫ్లయింగ్ కిసెస్ ఇచ్చే యానిమల్. క్వశ్చన్ నంబర్ 4 పార్ట్నర్ తోక కొరికి ప్రపోజ్ చేసే యానిమల్. చాలా బ్యూటిఫుల్ గా నేను ఏం చెప్తున్నానంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మనకు తెలియదు. మనం అందుకే ఏం చేస్తాం అంటే దీన్ని చాలా ర్యాండమ్ గా కూడా సెలెక్ట్ చేద్దాం దీంట్లో. ఇప్పుడు ఫీమేల్ క్యాంగరూస్ ని కన్ను కొట్టి సైగ చేసే జంతువు. నీ ఫీమేల్ క్యాంగరూ అడుగు, అక్కడ ఉంది. టూ దానికి మజిల్స్ ఉంటాయి కదా. 2 ఫిక్స్. నాకెందుకు తోక కొరికి ప్రపోజ్ చేయడం అనిపిస్తుంది. మీరు కన్ఫ్యూజ్ చేయకండి, నాకు తెలుసు మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ ఆన్సర్, అందుకే కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు. నేను తిరుపతి ఏదో 2+2. తిరుపతి ఏదో పిలుస్తున్నారు. చెప్పమ్మా. టెన్షన్ అవుతుందా అమ్మా? ఆయన పైసలకి నీ టెన్షన్ ఏందో. నేను గెలవలేదనా? బా ఛాతీలో పొడిచినావు. రెడీ. 2 పెదనాయనా. వాళ్ళకి మనం కొట్టాలి. గుడ్ జాబ్ ఎవ్రీవన్. నువ్వేం చూపించి షో ఆఫ్ చేస్తావు బ్రో? నేనేం చూపించక్కర్లేదు బ్రో, ఓ స్మైల్ చేస్తా అంతే నేను. ఆడక దారాజా మనకు అట్లీస్ట్ ఒక క్వశ్చన్ ఆన్సర్ అని ఉంది, ఆయనకు అది కాన్సెప్టే లేదు అసలు. అక్కడ పెట్టుడే అప్పుడు నుంచి. గుర్తుపెట్టుకో, -1 ఉంది, +1 ఉంది, ఆల్ అవుట్ ఉంది. ఆహా, ఇప్పటిదాకా చేసిన దాని మొత్తం మీద నిల్లు వస్తుంది. నేను చెప్పా చెప్పు అంటున్నారు. ఇప్పటిదాకా అంతా ఖాళీగా ఉన్నప్పుడు ఆడేసుకున్నాడు, కానీ ఇప్పుడు ఉంటే ఫస్ట్ నుంచి నీ ఇన్స్టింక్ట్ అయితే కరెక్ట్ గానే ఉంది. -1 7 ఎగిరిపోయింది దాంట్లో. సారీ బ్రదర్. నెవర్ మైండ్. నెక్స్ట్ క్వశ్చన్. పెదరేనా, మన ఐటెం వచ్చింది. ఫ్రెంచ్ కిస్. క్వశ్చన్స్ ప్లీజ్. క్వశ్చన్ నంబర్ 1 సర్వేల ప్రకారం అమ్మాయిలకి బాగా ఇష్టమైన కిస్. క్వశ్చన్ నంబర్ 2 సర్వేల ప్రకారం ఇండియాలో ఎక్కువగా పెట్టుకునే కిస్. క్వశ్చన్ నంబర్ 3 నార్త్ కొరియాలో నిషేధించిన కిస్. ఎవరు అక్కడికి వెళ్ళకండి. క్వశ్చన్ నెంబర్ 4 ఫ్రాన్స్ యొక్క ట్రెడిషనల్ కిస్. మనకు ఐడియా కూడా లేదు, మనం ఫోన్ చేయాల్సింది. అది చేయడం వచ్చి కానీ ఐడియా లేదంట. దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్పి మంచికి ఫోన్ చేస్తాను. బొడ్డులో రూపాయి బిల్ల, అది ఎన్నాళ్ళు దాచావే పిల్ల. నేను సినిమాలో పెట్టి పాట కరెక్ట్ ఉంటుంది. నువ్వు చేస్తుంది తెలుసా ఈ సాంగ్? తెలుసుకోవాలని కూడా అనుకోవట్లేదు. ఎత్తట్లేదు. రాధికాకి ఫోన్ చేయాలా? అసలు కాంట్రవర్సీ. యు నో అంటుంది. త్రీ నార్త్ కొరియాలో అన్ని నిషేధమే, కిసోటి కాదు. సర్వే ప్రకారం అమ్మాయిలకు బాగా ఇష్టమైన బెస్ట్ అది ఆన్సర్. 1 షూరా? భయపడతారేంటి? నేను సరే, ఇప్పుడు ఎవరు ఎత్తేటట్టు లేరు. ఆన్సర్ చెప్పేసే. లాస్ట్ అటెంప్ట్ వేస్తున్నా. ఏయ్, గూగుల్ చేస్తుంది. ఓకే, ఓకే. నంబర్ 1 లాక్. పెదనా లాక్. క్వశ్చన్ నంబర్ 1 అది ఆగండి ఆగండి ఆగండి, ఫోన్ వస్తుంది ఆగండి. బ్రో మాట్లాడొచ్చు. ఆలోచించుకొని మాట్లాడాలి. అర్థమైంది ఎక్కడ ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ రివర్స్ లో ఉంది. ఫస్ట్ ఒక ఆన్సర్ చెప్పారు, మనోజ్ అంత రివర్స్ గానే ఉంటుంది, స్ట్రైట్ ఏది ఉండదు. అది అయితే ఇప్పుడు ఫ్రెంచ్ కిస్
ఆన్సర్ సర్వేల ప్రకారం అమ్మాయిలకి బాగా ఇష్టమైన కిస్, సర్వేల ప్రకారం ఇండియాలో ఎక్కువగా పెట్టుకునే కిస్, నార్త్ కొరియాలో బ్యాన్ చేసిన కిస్, ఫ్రాన్స్ యొక్క ట్రెడిషనల్ కిస్. నువ్వు ఆన్సర్ చెప్పిన తర్వాత దానికి క్వశ్చన్ వేస్ట్ అని అనుకుంటున్నాను. ఓహో అన్నీ ఓకేనా దీనికి? నువ్వు ఏదైనా రాసుకోవచ్చు దానికి. బ్రో ఇక్కడ క్వశ్చన్లు అన్నీ అట్లనే ఉన్నాయి బ్రో, అన్నిటికీ అన్ని వర్తిస్తాయి ఇక్కడ. అట్లనే ఉన్నాయి. నువ్వు ఏ ఆప్షన్ దగ్గర ఉంది నీకు? బ్రో నువ్వు అట్లా ప్రొడ్యూసర్ లాగా అడగకూడదు బ్రో. కాదు అరే బాబాయ్ ఇన్ని క్వశ్చన్స్ వచ్చాయి, కాకపోతే ఒక ఫ్రెంచ్ కిస్ వచ్చినప్పుడు మాత్రం ఇది కరెక్ట్ పర్సన్ నువ్వు అని చెప్పి నీకు ఫోన్ చేశాడు బాబాయ్. ఎక్స్పర్ట్ అని మరీ చెప్పి ఫోన్ చేశాడు నీకు. అవన్నీ నేను చెప్పలేదు. ఏయ్, ఆయన చెప్పావు, సంగతి నీ నీకు తెలుసు recording కదా ఉంది. బ్రో. Yes, I know మనోజ్. ఐ నో మనోజ్, సచ్ ఎ గుడ్ బాయ్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది షో లాగా లేదు, ఆయన ఇంట్లో సోఫాలో దొరికినట్టు దొరుకుతున్నాడు ఇక్కడ. నేను కూడా లూజ్ అయిపోయాను. నాకైతే సర్వేల ప్రకారం అమ్మాయిలకు బాగా ఇష్టమైన కిస్ అని అనుకుంటున్నాను నేను. అదే బెటర్ అనుకుంటా అని నేను కూడా అనుకుంటున్నా. అంతేనా? ఆ, ఏకీభవిస్తున్నావు నాతో? అంటే మీరందరూ బాయ్స్ ఇష్టం లేకుండా పెడుతున్నారా? ఆహా, వాళ్ళకి ఇష్టమని పెడుతున్నాం. బా. ఓకే లాక్ చేస్తున్నా రానా. లాక్ చేసి Okay, bye. థ్యాంక్స్ రానా. బాయ్ బాయ్. ఓకే ఏ లాక్ చేద్దాం? ఏమైనా హెల్ప్ చేసి ఏం చేయలేదు. 1 క్వశ్చన్ లాక్ నెంబర్ 1. నంబర్ 1. ఇప్పుడు నువ్వు పెట్టే కార్యక్రమం. సో వీరు గెలుచుకున్నారు 5 సున్నాలు. ఇదేంది? మళ్ళీ 0 వెలిగింది కాబట్టి 5 సున్నాలు గెలుచుకున్నారు. 17 లక్షలు. నీకు అర్థమైందా నువ్వు ఏం చెప్తున్నారో? ఏం గెలవలేదంట. ఇందాక నువ్వు వాట్ డి యు డూ? గెలవకపోగా ఆ 2 లక్షలు కూడా తీసుకుంటారంట. ఇంత కష్టపడి 1 రూపాయి ఉన్న 2 లక్షలు లాక్కుంటా. 5 సున్నాలు వచ్చాయి. ఈ రౌండ్ లో రూపాయి కూడా గెలవనందుకు నాకు ఏ ప్రాబ్లం లేదండి. ఓకేనా? మీరు ఆల్రెడీ సంపాదించుకుని 2 లక్షలు లాగేసుకున్నారు చూడండి. సో ఏం పర్వాలేదు, కొట్టండి మీరు, అసలు క్లాప్స్ కొట్టండి, కాన్సెప్ట్ కి క్లాప్స్ కొట్టాలి. వేరే లేదు, ఇది మాత్రం. మీకు ఖర్చు వస్తుంది కదా, అసలు బర్న్ అవుతుంది కదా. ఒక కథ రాయొచ్చు, ఒక సినిమా తీయచ్చు. ఫస్ట్ టైం చూస్తున్నా 6 ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పినోనికి రూపాయి కూడా ఇవ్వలేదంట. ఇవ్వకపోగా 2 లక్షలు లాక్కున్నారు. అది ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.